బాలెన్ షా చిన్న దేశమైన నేపాల్లో పెద్దగా వినిపించింది పేరు. ప్రపంచమే ఓ క్షణం నేపాల్ వైపు చూసేలా చేసింది. ఒకప్పుడు అండర్ గ్రౌండ్ ర్యాపర్, ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆపై మేయర్. నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించి యువతకు ఆశాకిరణంగా మారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన బాలెన్ షా ఇప్పుడు హీరో నుంచి విలన్ గా మారిపోయారు. కేవలం 150 రోజుల పాలనలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకు ఈ పరిస్థితి? నేపాల్ యువత ఎందుకు తిరగబడుతోంది? హీరో నుంచి విలన్ స్థాయికి బాలెన్ షా. 150 రోజుల్లోనే తగ్గిన నేపాల్ ప్రధాని ఇమేజ్. బాలెన్ పాలనపై భగ్గుమంటున్న యువత. బాలెన్ షా మీద ఇంత వ్యతిరేకత ఎందుకు? పాలసీల మార్పు, దౌత్యపరమైన వైఫల్యాలు, అధికారంలోకి తెచ్చిన జెన్జీ నుంచే నిరసనలు. నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలెన్ షా ప్రధాని పీఠం అధిరోహించిన కొద్ది నెలల్లోనే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాత రాజకీయ వ్యవస్థపై విసుగు చెందిన యువతకు ఆశా కిరణంగా కనిపించిన ఆయనపై ఇప్పుడు అదే యువత నుంచి అనూహ్య రీతిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జెన్జీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బాలెన్ షా అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. పాలనాపరమైన వైఫల్యాలు, నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం, దౌత్యపరమైన తప్పిదాలు ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. 2025లో నేపాల్లో చెలరేగిన జెన్జీ నిరసనల నుంచి పుట్టుకొచ్చిన యువనేత బాలెన్ షా మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 35 ఏళ్లకే ప్రధాని అయ్యి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన నేతల్లో ఒకరిగా నిలిచారు. తన సొంత నియోజకవర్గంలో 4 సార్లు ప్రధానిగా చేసిన కేపీ శర్మ ఓలీని ఓడించి సంచలనం సృష్టించారు. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ మెరుపు తగ్గింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక బాలెన్ షా తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఏప్రిల్లో భారత్ నుంచి వచ్చే వస్తువులపై కఠినమైన కస్టమ్స్ నిబంధనలు విధించి ఆ తర్వాత నిరసనలతో వాటిని వెనక్కి తీసుకున్నారు. మే నెలలో సరిహద్దుకు సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. భారత్తో సరిహద్దు అంశంపై బాలెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కాలాపాని, లిపు లేక్, లింపియాధురా ప్రాంతాల వివాదంపై మూడో పక్షం సహాయంతో పరిష్కారం సాధించవచ్చనే సంకేతాలు ఇవ్వడం నేపాల్లో విమర్శలకు దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇక అటు పార్టీ చైర్మన్ రబీ లమీచానే భారత్లో ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటుంటే బాలెన్ షా మాత్రం మంత్రి స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న విదేశీ రాయబారులతో సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇది కూడా రాజకీయంగా ఆయన్ను కార్నర్ చేసింది. బాలెన్ పాలనా శైలిపై మరో ప్రధాన విమర్శ ఆయన పార్లమెంటుకు, సొంత పార్టీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు. ప్రధాని అయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు పరిమితంగా హాజరయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. మార్చిలో ప్రధాని అయినప్పటి నుంచి జరిగినటువంటి 39 పార్లమెంట్ సమావేశాల్లో ఆయన కేవలం 5 సార్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రజా సమస్యలపై పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆర్ఎస్పీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడం తగ్గిందనే చర్చ మొదలైంది. దీంతో బాలెన్ షాకు పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలెన్ ఇమేజ్కు అతిపెద్ద దెబ్బ జులైలో తగిలింది. కాఠ్మాండూలో మున్సిపల్ పోలీసుల తీరుపై అసంతృప్తితో రైడ్ షేర్ డ్రైవర్ ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ చర్యలపై జనాల్లో అసహనం పెరిగింది. అనధికార నివాసాల తొలగింపు, పేదలకు పునరావాసం కల్పించకపోవడం లాంటి అంశాలపై కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఒకప్పుడు బాలెన్కు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన యువతే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రారంభించింది. జులైలో రైడ్ షేర్ డ్రైవర్ ఆత్మహత్య ఘటన తర్వాత మరో 2 ఆత్మాహుతి ప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనలు చిన్న సమస్యల్లా కనిపించినా నేపాల్ లాంటి దేశంలో ఇవి త్వరగా జాతీయ రాజకీయ అంశాలుగా మారిపోతాయి. మళ్లీ యువత వీధుల్లోకి వచ్చింది. ఒకప్పుడు బాలెన్ను హీరోగా చూసిన వారే ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆ నల్ల కళ్లద్దాలు తీసి జనాలను చూడండి అంటూ ప్రతిపక్ష ఎంపీలు కూడా పార్లమెంట్లో బాలెన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయనతో కలిసి, ఆయన కోసం, ఆయన తరపున ఎవరైతే పోరాటం చేశారో ఇప్పుడు వాళ్లే ఆయన్ను వద్దు అంటున్నారు. బాలెన్ షా మీద నేపాల్ జెన్జీ యువత భగ్గుమంటోంది. అసలు 5 నెలల్లో పరిస్థితి ఇలా ఎందుకు మారింది?
150 రోజుల పాలన నుంచి బాలెన్ షా నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జూలై నెల చివరిలో నేపాల్ దక్షిణ ప్రాంతాల్లో సురాహా, సిన్సారా జిల్లాల్లో జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలు బాలెన్ షా ప్రభుత్వానికి మరో పరీక్షగా నిలిచాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపగా ఈ ఘటనల్లో 3 చనిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు బాలెన్ తొలిసారి ప్రధానిగా దేశ జనాలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా ప్రజా ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన బాలెన్కు పాలన అంత సులభం కాదని ఈ 150 రోజులు నిరూపించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన విధానం అధికారంలో కొనసాగించడం కష్టం. జనాల అంచనాలు, వ్యవస్థల నిర్వహణ, రాజకీయ సమన్వయం లాంటి అంశాలు ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాళ్లు. జంజీ ఆశల నాయకుడిగా ఎదిగిన బాలెన్ షా ఇప్పుడు అదే తరం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశకు చేరుకున్నారు. 5 నెలల్లో మారిన ఈ రాజకీయ పరిణామాలు ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా తగ్గిపోవచ్చని మరోసారి చెప్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవాళ నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా ఫెయిల్ అయిపోతాడు. 150 రోజులే అవ్వింది ఆయన అధికారంలోకి వచ్చి. 2/3 మెజారిటీ నెపాలీస్ పార్లమెంట్లో వచ్చిన ఏం చేయలేకపోతున్నాడంటే ఆయన కనపడేది గత 150 రోజుల్లో ఆయన తత్వం విశేషంగా ఉన్నది. పార్లమెంటేరియన్ కలవడు, ఆయన పార్టీ నాయకత్వాన్ని కలవడు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు పనిచేయు. ఇండియాతో కలవనన్నాడు, తర్వాత చైనాతో కలవనన్నాడు. ఇవన్నీ చేసే కొద్ది అందరికీ అర్థమైపోయిందంటే అది క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు ఏ రకంగా అయినా మార్చుకుందాం పద్ధతి అంటే చాలా వరకు జారిపోయింది. తిరిగి ఆయన రెప్యుటేషన్ రావటం కష్టం. జనాలకు దూరంగా ఉండే నాయకుడిగా బాలెన్పై విమర్శలు పెరిగాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అధికారులతో ఘర్షణ పడడం, కఠినంగా మాట్లాడడం బాలెన్కు రాజకీయంగా బాగా కలిసి వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రభుత్వాన్ని నడపాలంటే కేవలం పోరాట పటిమ సరిపోదు. రాజకీయ పార్టీలతో సంబంధాలు కొనసాగించాలి, పార్లమెంట్ను గౌరవించాలి, ప్రతిపక్షాలతో మాట్లాడాలి, విదేశాలతో దౌత్య సంబంధాలు జాగ్రత్తగా నిర్వహించాలి, అవసరం అయినప్పుడు రాజీ పడాలి, జనాల సమస్యలను ఓపికగా వినాలి. ఈ అంశాల్లో బాలెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. నేపాల్లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రుల్లో బాలెన్ షా ఒకరు. అవినీతి, నగర సమస్యలపై ర్యాప్ పాటలు పాడిన వ్యక్తి నుంచి కాఠ్మాండు మేయరుగా ఎదిగారు. మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి వచ్చి పాత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలిచారు. మేయర్గా సక్సెస్ అయిన ఆయన ప్రధానిగా ఆకట్టుకోలేకపోయారు. ప్రతిపక్షంలో పోరాడడం ఒకటి, ప్రభుత్వాన్ని నడపడం మరొకటి. 5 నెలల్లోనే ప్రజాదరణ ఎలా రాజకీయ సంక్షోభంగా మారుతుందో నేపాల్లో బాలెన్ షా కథ చూపిస్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఒకప్పుడు జంజీ ఆశాకిరణంగా కనిపించిన ఆయన ఇప్పుడు అదే యువత నుంచి ప్రశ్నలు, నిరసనలు, రాజీనామా డిమాండ్లు ఎదుర్కొంటున్నారు. ఇక ముందు ఆయన తన పార్టీని, పార్లమెంటును, జనాలను, పొరుగు దేశాలతో సంబంధాలను ఎలా నిర్వహిస్తారన్నవే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.